వెల్కమ్ టు V2 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయదశమి సందర్భంగా శ్రీకాళహస్తిలో మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. శ్రీకాళహస్తిలో వ్యవసాయ సహకారం నూతన చైర్మన్ డైరెక్టర్ల సమావేశం. ఆదేశాల మేరకు రైతుల కోసం పనిచేస్తామని వెల్లడి. దసరా సందర్భంగా రేణిగుంటలో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. విజయదశమి సందర్భంగా తిరుచానూరులో ఘనంగా జనవాహన సేవ. ఈరోజు బంగారు తిరుచిపై అమ్మవారి దర్శనం. చిత్తూరులో మైనర్ బాలిక అత్యాచారం నిందితులు అరెస్ట్. సంఖ్యలతో రోడ్డుపై నడిపించిన పోలీసులు. తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు మెయిల్. నగర వ్యాప్తంగా క్షుణ్ణంగా తనిఖీలు. విజయదశమి పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని కన్యకా పరమేశ్వరి ఆలయాలు, శక్తి ఆలయాలు అమ్మవారు మహిషాసురుని మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు సింహవాహినిగా 10 చేతులతో 10 ఆయుధాలను ధరించి రౌద్ర రూపంలో అమ్మవారు అనుగ్రహించారు. విజయదశమి పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని కన్యకా పరమేశ్వరి ఆలయాలు, శక్తి ఆలయాలలో అమ్మవారు మహిషాసురుని మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిషాసురి మర్దిని అలంకారంలో అమ్మవారు సింహవాహినిగా 10 చేతులలో 10 ఆయుధాలను ధరించి రౌద్ర రూపంలో అమ్మవారు అనుగ్రహించారు. దసరా రోజు మహిషాసుర మర్దినికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించడం, ఎరుపు రంగు పువ్వులతో పూజించడం శుభప్రదమని నమ్మకం. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారని, జీవితంలో కలిగే అన్ని భయాలు తొలగిపోతాయని నమ్మకం. మంత్రం, తంత్రం, యంత్రాలన్నీ జగన్మాతలోనే చేరుతాయి. ఆ జగన్మాతే మహిషాసుర మర్దిని. పురాణ ఇతిహాసం. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తిలోని నలగంగమ్మ ఆలయం నందు ఉభయదారునిగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరిని ఆలయ కమిటీ చైర్మన్ కంటా రమేష్ సాదర స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం విజయ్ కుమార్ నాయుడికి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాబా ఉండు బాబా ఒక్క నిమిషం. ఓకేనా? ఇటు తిరుక్కోండి. ఇంకేమిస్తాను ఇటు జరుపుకోండి.
లైటింగ్ పెట్టాలి లైటా బేస్ సరిపోలా కడే అన్నారా జై శ్రీనివాస వాంబకి జై వాసవి. ఈరోజు ఉభయదారుడు కీర్తిశేషుడు ఒక్కప్పుడు నాగరాజు శెట్టి శ్రీకాళహస్తి వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న బత్తిరెడ్డి డైరెక్టర్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు మొదటి మీడియా సమావేశం నిర్వహించారు. సింగిల్ విండో ద్వారా రైతులకు చేపట్టనున్న పనులను వివరించారు. శ్రీకాళహస్తి వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న బత్తిరెడ్డి డైరెక్టర్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు మొదటి మీడియా సమావేశం నిర్వహించారు. సింగిల్ విండో ద్వారా రైతులకు చేపట్టనున్న పనులను వివరించారు. గత కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు రుణమాఫీ చేయటం జరిగిందని, అయితే కొంతమందికి కొంత నగదు మాత్రం రుణమాఫీ అయ్యి మిగిలిన నగదుకు వడ్డీలు పెరిగిపోవడంతో అధిక మొత్తంలో రైతులకు అప్పులు చూపిస్తున్నాయని టీడీపీ సీనియర్ నాయకులు జగన్నాథం నాయుడు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీని వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అదేవిధంగా బ్యాంక్ పార్టీ మాజీ అధ్యక్షులు కామేష్ యాదవ్ మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలు ప్రైవేట్ బ్యాంకులో కూడా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వారు తీసుకున్న రుణంలో కూడా తగ్గించి సెటిల్మెంట్ చేస్తున్నారని, అయితే సింగిల్ విండో ద్వారా రైతులకు వన్ టైం సెటిల్మెంట్ ఎలాంటివి జరగకపోవడం వల్ల రైతులు రుణాల బారిన పడి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై అధికారులు కమిటీతో చర్చించి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని అన్నారు. శ్రీకాళహస్తి మండలం టీడీపీ అధ్యక్షులు అక్షంతల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడంతో రైతులకు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీతో అందించే విధంగా చూడాలని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు రైతులకు ఎరువులు, బంగారుపై రుణాలు సకాలంలో అందించే విధంగా చూడాలన్నారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్ మాట్లాడారు. గతంలో ఉన్న రుణాలు ఈ బ్యాంకులో లేదు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మరీ ముఖ్యంగా ఈ బ్యాంకులో అయితే
60,000 లక్ష రూపాయలు 10 సంవత్సరాల ముందు ఉన్న రుణాలు 2-3 దఫాలు కట్టినా కూడా మళ్ళీ తిరిగి ఇప్పుడు 8 లక్షల నుంచి 10-12 లక్షల వరకు కూడా పోవడం జరిగింది. అవి వాటి మీద పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం మేము. దీని మీద దృష్టి సారించి వాటిని ఏ విధంగా మనం రుణ విముక్తులు చేయాలి, రైతుల్ని ఏ విధంగా మనం కాపాడాలి అనే ఉద్దేశం మీద సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే దీని మీద దృష్టి పెట్టి రైతుల్ని ఆ రుణాల నుంచి కాపాడవలసిందిగా ఈ ముఖ్య ఉద్దేశం. ఈరోజు జరిగిన పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందులో ఉండే ఇప్పుడు ప్రతి గ్రామంలో 4, 5 మంది, 10 మంది రైతులు రుణాలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. 80,000, 70,000 ఉండేటివి కూడా సుమారు 10 లక్షల వరకు మూట కూర్చోన్నది. అక్కడ అది ఎవరు దోశారు, ఏం చేశారు, ఏమైనా కూడా రుణాలు బాధలు అనిపిస్తలేదు మాత్రం రైతులు. వాళ్ళు మళ్ళీ ఇంకెక్కడన్నా వేరే బ్యాంకుకు పోయి రుణం తెచ్చుకోవాలనే పరిస్థితులు ఉంటే కూడా అక్కడికి పోయి ముందు ఆ బ్యాంకులో, ఈ సింగిల్ విండో బ్యాంకులో మీరు రుణాలు ఉన్నారు, అక్కడి నుంచి రుణం లేకుండా క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకురామని చెప్తారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి క్లియరెన్స్ సర్టిఫికేట్ రాదు, ఎందుకంటే రుణం చూపిస్తూ ఉంది కాబట్టి. ఇక్కడ అసలు ఎంత ఇవ్వాలి వాళ్ళు? ఎందుకంటే సహజంగానే పారిశ్రామికవేత్తలకి, పెద్ద పారిశ్రామికవేత్తలకి అంతా కూడా మన ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, రుణమాఫీలు చేస్తూ ఉంది. రైతు వెన్నెముక, రైతు మనకి ముఖ్యంగా భోజనం పెడుతుండే రైతు. ఈ రైతు ఇబ్బందులు ఉండే వాళ్ళకి, రైతుకి పూర్తిగా ఇక్కడ ఉండేటివన్నీ కూడా రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం సహకరించాలని మీ ద్వారా వాళ్ళకి విన్నవించుకుంటూ కోరుకుంటున్నాం. రేణిగుంట మండలంలోని ఉన్న అమ్మవారి దేవాలయాల్లో విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణిగుంట మండలంలోని ఉన్న అమ్మవారి దేవాలయాల్లో విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో వెలసిన శ్రీ సత్యదేవత అమ్మవారు, అదేవిధంగా కొల్లాపూర్ అమ్మవారు, పసుపు దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు విజయదశమి సందర్భంగా పురవీధుల్లో దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా రేణిగుంటలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం విజయదశమి నాడు పురవీధుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల చేత హారతులు అందుకొని నీరాజనాలు అందుకున్నారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లి నగదు రూపంలోని భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా కొల్లాపూర్ పసుపమ్మ అమ్మవారి దగ్గర భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రధానంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి రేణిగుంటలోని ప్రధాన కూడలిలో అమ్మవారిని ఊరేగించారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం నిర్వహించారు. అదేవిధంగా భగత్ సింగ్ కాలనీలో ఉన్నటువంటి సత్యమ్మ అమ్మవారిని నగదు రూపంలో అలంకరించి అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. కొల్లాపూర్ ఆలయంలోని అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు జన్మదిన వేడుకలను వైసీపీ ఘనంగా నిర్వహించింది. ఈ మేరకు నివాసం వద్ద ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ టైలర్స్ అసోసియేషన్ బలిజ సంఘం నాయకులు ఆధ్వర్యంలో భారీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ యూత్ సురేష్, ఉత్తరాది శరవణ కుమార్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి అనంతరం కేక్ కట్ చేసి జన్మదినం అన్నదిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని ఉన్నం వాసుదేవనాయుడు, ఉన్నం నిర్మల, డాక్టర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం గజవాహన సేవ వైభవంగా జరిగింది. విజయదశమి సందర్భంగా తన నిత్య వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో విజయదశమిని పురస్కరించుకుని గజవాహన సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం. నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన విజయదశమి రోజున శ్రీ పద్మావతి అమ్మవారికి గురువారం మధ్యాహ్నం ఘనంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత రాత్రి సర్వాలంకార భూషితారాలైన
అమ్మవారిని గజవాహనంపై అధిష్ఠింపజేసి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులోని అమ్మవారికి ఇష్టమైన గజవాహన సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుని కర్పూర నీరాజనాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలోని ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ ప్రసాద్, ఏవిఎస్ఓ రాధాకృష్ణ, వాహన ఇన్స్పెక్టర్ సుభాస్కర్, అర్జుత ఇన్స్పెక్టర్ చలపతి, ప్రసాదం ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు, సీనియర్ అర్చకులు బాబుస్వామి, ఆలయ అర్చకులు చరణ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఎంపీ బీజేపీ నేత పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడంపై పురంధేశ్వరి ఆలయం వెలుపల సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిందని అన్నారు. పరకామణి, చోరీ తదితర వ్యవహారాలపై విచారణ జరుగుతోందని, అపచారం చేసిన వారిని స్వామివారు తగిన విధంగా శిక్షిస్తారని అన్నారు. తమిళనాడులో రాజకీయ సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇంట్లో బాంబు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్. సెక్యూరిటీ సిబ్బంది బాంబు స్క్వాడ్ తనిఖీ చేశారు. సినీ నటి త్రిషా నివాసానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వెళ్ళింది. చెన్నై ఆర్వార్పేటలో సీఎం స్టాలిన్ ఇంటి దగ్గర భారీగా భద్రతా దళాలు వారించాయి. బాంబు బెదిరింపులతోటి తమిళనాడు రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశంలో ఎక్కడ ఏం జరిగినా అయ్యప్ప ప్రభావం ఎటువంటి ఇబ్బంది లేకుండా తనిఖీలు అయితే ప్రతిరోజు వేలాది మంది శ్రీవారి భక్తులు అయితే టోకన్స్ తిరుమలకు వెళ్ళడానికి టోకన్స్ కోసం అదేవిధంగా వసతి తిరుపతిలోనూ ఉగ్రవాదులు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో బాంబు డిస్పోజబుల్ బృందాల తనిఖీలు నిర్వహించారు. 2 అనుమానాస్పద మెయిల్స్తో తనిఖీలు చేపట్టారు. తమిళనాడు తిరువళ్లూరు కేంద్రంగా ఐఎస్ఐ మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కలిసి కుట్ర పన్నినట్లుగా మెయిల్ బెదిరింపులు వచ్చాయి. తిరుపతిలో 4 ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను పేల్చబోతున్నట్లుగా బెదిరింపులు వచ్చాయి. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాల్లో బీడీ టీమ్స్ స్నీపర్ డాగ్స్ సాయంతో పరిశీలన చేపట్టారు. ఈ నెల 6న సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ కళాశాల, హెలీప్యాడ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల శ్రీకాళహస్తి దేవస్థానాల్లోనూ బీడీ టీమ్స్ సోదాలు నిర్వహించాయి. చిత్తూరు నగరం మొరకంబట్టు నగరవనం పార్కులో మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్కుకు వచ్చి ప్రేమ జంటలను ఆసరా చేసుకుని వారి రహస్య వీడియోలు చిత్రీకరించి మహేష్, కిషోర్, హేమంత్, ప్రసాద్ అనే యువకులు అనంతరం వారి దగ్గర సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు దోచుకుని వెళ్లేవారు. అంతటితో ఆగకుండా వారిని బ్లాక్మెయిలింగ్ చేసి యువతులపై అత్యాచారం చేసేవారని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఈ ఘటనలో బాలిక స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, 3 నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. పార్కుల్లో పర్యవేక్షణ మరింత పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి వారిని రోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకెళ్లారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయదశమి సందర్భంగా శ్రీకాళహస్తిలో మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. శ్రీకాళహస్తిలో వ్యవసాయ సహకారం నూతన చైర్మన్, డైరెక్టర్ల సమావేశం. ఆదేశాల మేరకు రైతుల కోసం పనిచేస్తామని వెల్లడి. దసరా సందర్భంగా రేణిగుంటలో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. విజయదశమి సందర్భంగా తిరుచానూరులో ఘనంగా జనవాహన సేవ. ఈరోజు బంగారు తిరుచిపై అమ్మవారి దర్శనం. చిత్తూరులో మైనర్ బాలిక అత్యాచారం నిందితులు అరెస్ట్. సంఖ్యలతో రోడ్డుపై నడిపించిన పోలీసులు. తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు మెయిల్. నగర వ్యాప్తంగా క్షుణ్ణంగా తనిఖీలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.